నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. పావలా శ్యామల కన్నుమూత వాస్తవానికి కరోనా టైం నుంచి కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు మనం చూస్తూ వస్తున్నాం. కానీ వాస్తవానికి తెలుగు సినిమా పరిశ్రమకి చాలా కాలంగా కొన్ని దశాబ్దాల క్రితమే పావలా శ్యామల గారు రావడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇన్ని సినిమాలు చేసిన తర్వాత, వందలాది సినిమాలు చేసిన తర్వాత కూడా ఇలాగ ఆర్థిక ఇబ్బందులు పడ్డారు అంటే ఫ్యూచర్ ప్లానింగ్ సరిగ్గా చేసుకోకపోవడమా, లేదంటే ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అలా కాదండి, అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు మహా నటులే సినిమాలు తీసో లేకపోతే నిర్మాతలుగా మారి చేతులు కాల్చుకుని చివరి దశలో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే ఏమనాలి, ఆర్థికంగా మేనేజ్మెంట్ తెలియక, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలియక. అది అయితే ఇక్కడ పావలా శ్యామల్ లాంటి వాళ్ళు, ఈవిడ ఎప్పుడు 1951లో పుట్టారట అమరావతిలో, గుంటూరు జిల్లా అమరావతిలో. ఈవిడికి పెళ్ళైన 13 ఏళ్ళకే పెళ్ళయింది. పెళ్ళైన 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో భర్త పోయారట. అప్పటికే 2 పిల్లలు. సో అప్పటి నుంచి ఆవిడ నాటకాల్లో ఫస్ట్ ఆవిడ స్టార్ట్ చేశారు ఆవిడ జీవితం. తర్వాత 85 నుంచి సినిమాలకు వచ్చింది ఆవిడ. అయితే ఈవిడ చేసిన సినిమాలు కొంచెం తక్కువే ఉంటాయి కదా. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి మంచి, కానీ ఆవిడకి ఏమనాలి, మెమరీ చాలా ఎక్కువ ఉంటుంది. మంచి డైలాగ్స్, ఎంత డైలాగ్ అయినా ఆవిడ చెప్పగలరు. ఆవిడకి అందులో ఉత్తరాంధ్ర యాస కూడా ఆవిడ చాలా బాగా మాట్లాడతారు. దో షీస్ ఫ్రమ్ గుంటూరు. ఎక్కువ విశ్వనాథ్ గారి సినిమాలో కూడా ఆవిడ ఉన్నారు కదా. సో ఆవిడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంటే ఆవిడ వాచకంతో ఆవిడ బాగా గుర్తింపు పొందారు. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే సినిమాలు తక్కువ ఉంటాయి, తర్వాత రెమ్యూనరేషన్ కూడా తక్కువ ఉంటుంది, తర్వాత డబ్బులు దాచుకోవాలి అనడానికి ఎక్కువ డబ్బులు వస్తే దాచుకుంటారు. ఏదో వచ్చింది మనం కుటుంబ పోషణకు సరిపోయింది అనుకోండి, ఎట్లా, భర్త కూడా లేరు కదా. ఇప్పుడు ఇంట్లో సంపాదించే మగవాడు ఉంటే జీవితం వేరేగా ఉంటుంది. మీరు అన్నట్టుగా కరోనా నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆవిడ. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొద్దిగా ఆర్థిక సాయం చేశారట, పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సాయం చేశారు, బండ్ల గణేష్ కూడా కొంచెం చేసినట్టున్నారు. ఎవరు ఎన్ని చేసినా ఇవి సరిపోవండి. ఇప్పుడు ఏంటంటే మరి పెన్షన్స్ ఇస్తున్నారో లేదో తెలియదు మనకి. మా లాంటి సంస్థలు వీళ్ళకి అంటే ఇలా మరీ ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి నెలలో ఒక 10,000 అట్లా ఏదైనా పెన్షన్ లాగా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఎందుకంటే ఎవరు అడిగినా ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? ఊరికే ఇవ్వరు కదా. ఉన్నవాళ్ళు అసలు ఇవ్వరు. అయినా ఇంకొకటి ఏంటంటే ఎంతమంది ఇస్తారు? ఇప్పుడు చిరంజీవి గారు ఇవ్వలేదంటారు. చిరంజీవి గారు ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు మొన్న అతనికి ఇచ్చారు, రమేష్ అని, అతను నిన్న 2 లక్షలు ఇచ్చారు, గబ్బర్ సింగ్లో నటించిన అతనికి. ఇప్పుడు ఎంతకని ఒక మనిషే ఇస్తారు చెప్పండి మీరు? ఇప్పుడు చిరంజీవి గారు సంపాదించుకున్నారు కదా, ఎందుకు ఇవ్వరు అంటే ఇవ్వకూడదని మనం అంటలేదు, కానీ ఎంత ఇస్తే సరిపోతుంది? అంటే దీనికి మా అసోసియేషన్ ఒకటి ఉంటుంది, ఇలాంటి వాళ్ళకి బాగోగులు చూస్తానికి అదొకటి ఉందని చెప్పేసి. కానీ మా అసోసియేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఎన్నికల టైంలో బయటికి కనిపించడం, వినిపించడం తప్ప ఇలాగా ఎవరికైనా సరే సినిమాకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని పెద్దగా ఆదుకున్నట్టు ఎక్కడ కనిపించడం. ఎక్కడికి వెళ్ళిపోయింది మా అసోసియేషన్? ఎక్కడున్నాడు మా అసోసియేషన్ అధ్యక్షుడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక మంచి నటులుగా వెలిగి చివరి దశలో చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా పరామర్శ కూడా వెళ్ళండి. కనీసం 7 దగ్గరికి వెళ్ళి నివాళులు కూడా ఎవరు అర్పించట్లా. మీరు అన్నట్టుగా మా లాంటివి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాలు ఏముంటాయో వాళ్ళ దగ్గరుండి చేయించవచ్చు కదా. అవి చేయించాలి యాక్చువల్గా, ఒక బాధ్యతగా. తప్పులేదు అలాంటివి, ఖచ్చితంగా చేయాలి అలాంటి పనులు. మరి చేయకుండా ఇలా చేయటం ఏంటి? అది అందుకని మా లాంటివి ఎందుకున్నాయి? ఇలాంటి ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళకి సహాయం చేయడం, తర్వాత నెల పింఛన్లు ఇవ్వడం. మేము ఎంతమందికి ఇవ్వగలం అంటే మీరు వెరిఫై చేసి ఇవ్వండి ఎవరికి నిజంగా అవసరం ఉంది అని. నీడీ పీపుల్ ఎవరు? ఇప్పుడు ఆవిడ కూతురు కూడా మనం చూసాం, ఏడుస్తుంది అమ్మాయి. మరి అమ్మాయికి హెల్త్ బాగుందో లేదో మనకు తెలియదు. అది ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు. ఆవిడ ఎక్కడో బస్టాండ్లో మనం చూసాం పావలా శ్యామల్ని, తర్వాత ఉస్మానియాలో పెట్టారు, ఉస్మానియాలో ఆవిడ చనిపోయారు హాస్పిటల్లో. ఏంటిది? ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది కదా. మరి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు నేను అనేది ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే అడుగుతారు, అది కూడా ఒక కారణం. కాబట్టి ఇప్పుడు ఇవాళ పావలా శ్యామలకి అయింది, ఇంతకుముందు కూడా చాలామంది అలాగే ఒక రకంగా ఇబ్బందులతోటి చనిపోయారు. సో వీళ్ళందరి బాధ్యత నెత్తికి ఎత్తుకోవాల్సింది ముఖ్యంగా మరి మా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ముందుకు రావాలి, దీని మీద ఏదైనా చర్యలు, నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. మరి ఏం చేస్తారు అనేది వేచి చూడాలి. సో చూద్దామని ఖచ్చితంగా పావలా శ్యామల గారికి సంబంధించి ఏదైతే జరిగిందో నిజంగా ఆర్థికంగా మా అనేది ఇలాంటి ఆర్టిస్టుల అందరికీ కూడా కొంత సపోర్ట్గా నిలవాలని అయితే కోరుకుందాం. నమస్తే.
నమస్తే.